హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈరోజు ఈ వీడియోలో డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ బుక్ గురించి పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాను. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూశాక ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో టాపిక్ లోకి వెళ్లే ముందు బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పార్ట్ 1లో మనం ఎందుకు థింక్ చేస్తాం, థింకింగ్ కి థాట్స్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, అలాగే కొన్ని ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ అండ్ మన సఫరింగ్ కి మెయిన్ కారణం లేదా రూట్ కాజ్ వచ్చేసి థింకింగే అని మనం తెలుసుకున్నాం. అయితే దాన్ని ఆపటానికి రైటర్ ఏం సొల్యూషన్స్ చెప్పాడో ఈ వీడియోలో చూద్దాం. If thinking is the root cause of our suffering, how do we stop thinking? దీనికి సమాధానం, మనం ఎప్పటికీ థింకింగ్ ని కంప్లీట్ గా స్టాప్ చేయలేం. అది మన నేచర్. మనలో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి అనేది మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఆర్ మీ లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ నుండి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మీ థాట్స్ యూనివర్స్ నుండి కూడా రావచ్చు. కానీ థింకింగ్ మీద మనకి తెలియకుండానే చాలా టైం స్పెండ్ చేస్తాం. అంటే కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఆలోచనలతో గంటలు గడిపేస్తారు. సో ఇలా వచ్చే థాట్స్ మీద ఎక్కువ థింకింగ్ చేయకుండా ఆపగలము. చాలా మంది నా థాట్స్ బాగాలేదు, నేను ఓవర్గా థింక్ చేస్తున్నాను, కంప్లీట్ గా ఈ థాట్స్ ని ఆపేయాలని ట్రై చేస్తారు. మీలో చాలా మంది మెడిటేషన్ చేయటానికి ట్రై చేసినప్పుడు కూడా ఇలానే మీ మైండ్ లో థాట్స్ ని కంప్లీట్ గా బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎంతగా స్టాప్ చేయటానికి ట్రై చేస్తారో అంతగా మీరు సఫర్ అవుతారు. థాట్స్ ని స్టాప్ చేయటానికి ట్రై చేయటం అంటే మీ బ్రీత్ ని స్టాప్ చేయటానికి ట్రై చేస్తున్నట్టే. థాట్స్ ని ఎప్పటికీ మనం కంట్రోల్ చేయలేం, కానీ థింకింగ్ అండ్ వాటి మీద మనం తీసుకునే యాక్షన్స్ ని మాత్రం మనమే కంట్రోల్ చేయగలం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలో ఎవరైనా బయటికి వెళ్ళి టైంకి తిరిగి రాకపోతే మీలో డిఫరెంట్ థాట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ థాట్స్ ని మనం ఆపలేం, కానీ కొంతమంది బ్రెయిన్ లో వచ్చే ప్రతి థాట్ ని డీటెయిల్ గా థింక్ చేయటం, అంతా ఓవర్ గా ఇమాజిన్ చేసుకోవటం చేస్తారు. రియాలిటీలో ఆ నెగిటివ్ జరగకపోయినా ఇమాజినేషన్ లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. దీనివల్ల మనలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మీకు థాట్స్ వచ్చిన వెంటనే వాటిని మీరు అబ్జర్వ్ చేయగలగాలి. మీరు థింకింగ్ ట్రాప్ లో ఉన్నారు అని తెలుసుకోవాలి. వెంటనే వాటితో ఇంటరాక్షన్ కట్ చేయాలి. వాటిని జస్ట్ మీ మైండ్ లో ఫ్లో అవనివ్వాలి, అంతేకాని ఓవర్ గా థింక్ చేయకూడదు. ఇవన్నీ కొంతమంది ప్రాక్టీస్ చేయగలరు. కొంతమందికి మాత్రం, సపోజ్ ఎవరైనా కంప్లీట్ గా స్ట్రెస్ లో ఉంటారో, లైఫ్ లో ఏం చేయాలో కూడా తెలియని స్టేజ్ లో ఉంటారో, అలాంటి వాళ్ళు ఓవర్ గా థింక్ చేయకుండా ఉండలేరు. వీళ్ళు ఏం చేయాలి? దీనికి రైటర్ అడిగిన ఒక క్వశ్చన్ కి మీ సమాధానం ఏంటో వీడియో పాజ్ చేసి కమెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బౌల్లో కంప్లీట్ గా మురికి అండ్ మడ్తో ఉన్న వాటర్ ని ఇచ్చి వాటిని క్లియర్ గా చేయమంటే మీరు ఎలా ప్యూరిఫై చేస్తారు? రైటర్ ప్రకారం చాలా వరకు వచ్చే ఆన్సర్, వాటర్ ని ఫిల్టర్ చేస్తాం లేదా బాయిల్ చేస్తాం అంటారు. కానీ ఆ బౌల్ ని డిస్టర్బ్ చేయకుండా కొంత టైం వరకు వదిలేస్తే మడ్, మురికి, వాటర్ లో ఉన్న డర్ట్ అంతా దానంతట అదే కిందకి వెళ్ళి ఆ వాటర్ ని క్లియర్ గా మారుస్తుంది. సో ఇదే విషయాన్ని మీ మైండ్ మీద అప్లై చేయడానికి ట్రై చేయాలి. మీకు ప్రాబ్లం రాగానే బౌల్లో మడ్ వాటర్ లా మీ బ్రెయిన్ స్ట్రెస్ తో, ఆలోచనలతో నిండిపోతుంది. ఎంతగా ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి థింక్ చేస్తూ ఉంటారో అంతగా మీరు సఫర్ అవుతూ ఉంటారు. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ మీ చేతిలో లేకపోయినా మీ చేతిలో టైం ఉంటుంది. సో కాస్త మీ ప్రాబ్లం కి టైం ఇవ్వండి, లేదా కొంచెం టైం తీసుకొని మీ బ్రెయిన్ ని రిలాక్స్ అవ్వేలా ట్రై చేయండి. మెడిటేషన్ చేయటం లేదా పేపర్ మీద మీ థాట్స్ ని రాయటం, ఇలా చేయటం వల్ల స్లోగా మీ థాట్స్ ని రికగ్నైజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా నెమ్మదిగా మీ థాట్స్ కి దూరం అవుతారు. అలాగే స్లోగా మీ మైండ్ క్లియర్ అవ్వటం గమనిస్తారు. సో థాట్స్ గురించి థింక్ చేయటం ఓకే, కానీ అనవసరమైన థాట్స్ మీద థింక్ చేస్తూ టైం స్పెండ్ చేయటం కరెక్ట్ కాదు. మనకున్న ప్రతి క్షణంలో బ్రతకటానికి ట్రై చేయాలి. మీ లైఫ్ లో ఉన్న పాజిటివ్స్ ని చూసి హ్యాపీగా ఉండగలగాలి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పినట్టుగా మన ట్రూ నేచర్ వచ్చేసి హ్యాపీగా ఉండటం, సఫర్ అవ్వటం కాదు.
సో చూసారుగా, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 3 కావాలన్నా, దాంతో పాటు ఇంకేదైనా బుక్ సమ్మరీస్ లేదా ఏదైనా మైండ్ఫుల్ కాన్సెప్ట్ కావాలి అంటే తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.